దేవునికి స్తోత్రములు. మరి యునైటెడ్ బైబుల్ అకాడమీలో ఉన్న జూమ్ లో ఉన్న పెద్దలు, దైవదాసులు, సహోదరులందరికీ క్రీస్తునామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ సన్నిధిలోనికి నడిపించి నిన్ను ఆరాధించుకునడానికి, నిన్ను కొనియాడడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతదాసుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఈ సమయంలో నీ వాక్యం నేర్చుకుంటుండగా నీ ఆత్మ సహాయం అనుగ్రహించండి, నీ కృపను అనుగ్రహించమని ముందున్న సమయం కూడా నీ చిత్తలకు చెప్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంఘానికి వచ్చిన మనం అందరము మరి సంతోషంగా ఆనందంగా ఉన్నామా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆరాధించుకోవడానికి, ఆయనను కొనియాడడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించా బద్దులమై ఉన్నాము. మరి సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనేమో సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాం. ప్రియులారా, ఈరోజు మరి చాలా అద్భుతమైన అంశం నేర్చుకుందాం. మీ చింత దేనిని గురించి అంశం. ఈరోజు అంశము మీ చింత దేనిని గురించి. ఈరోజు మనం చాలా చింత కలిగి ఉన్నాం. ఈ వాక్యం ఎప్పుడైపోతుందో, ఈ వాక్యం అయిపోయిన తర్వాత మేము మా పనులు చేసుకోవాలని చాలా చింత కలిగి ఉన్నాం. మరి ఈరోజు మనము ఈ చింతన గురించి చాలా స్పష్టంగా తెలుసుకుందాం ప్రియులారా. మరి మనము దేనిని గురించి చింతిస్తున్నాము, విచారిస్తున్నాము, దుఃఖిస్తున్నాము అనేది మనము ఆలోచన చేద్దాం ప్రియులారా. అసలు నేను, మనము అంటే ఏమిటి? అసలు నేను, మనము అంటున్నామే, అసలు అట్లా అంటే ఏంటి? నేను, మనము అంటే ఏంటి? మరి శరీరమా, ఆత్మనా? మరి మనిషి ఇద్దరి పురుషుల కలయిక. మనిషి ఇద్దరి పురుషుల కలయిక. ఒకటి ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ, రెండు బాహ్య పురుషుడు అంటే శరీరము. ఈ రెండు ఇద్దరి పురుషుల కలయికనే మనిషి. మరి పిల్లరా, లేఖనం చూసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక. మరి పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకుందాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. చూడండి పిల్లరా, బాహ్య పురుషుడు అంటే శరీరము. శరీరము మరి లిమిట్ ఇది. మరి ఆ ఆత్మ అన్లిమిటెడ్ అనేది దీని గురించి తెలుసుకోవాలి. శరీరము ప్లస్ ఆత్మ ఇద్దరి పురుషుల కలయిక మనిషి అనేది మనము నేర్చుకుందాం పిల్లారా. ఈ రెండింటిలో దేనిని గురించి విచారిస్తున్నాము, చింతిస్తున్నాము, దుఃఖిస్తున్నాము? ఈ రెండిట్లో మనం తెలుసుకున్నాం కదా, మనిషి ఇద్దరు పురుషుల కలయిక, మరి ఆంతర్య పురుషుడు, బాహ్య పురుషుడు. ఈ రెండిట్లో దేనిని గురించి చింతిస్తున్నాము, విచారిస్తున్నాము, దుఃఖిస్తున్నాము అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మన ముందున్నది మరి ఇది ఏంటి? మన ముందున్న పెద్ద సమస్య ఏంటిదంటే మనం ఆలోచన చేసినట్లయితే, మరి కొంతకాలం ఉండే ఈ శరీరము గురించే పెద్ద సమస్య. ఈ శరీరము కొంతకాలం ఉండే ఈ శరీరం గురించే పెద్ద సమస్య. అనంతకాలం ఉండే ఆత్మను గురించి మరి పెద్ద సమస్యనా? మరి చూడండి, అనంతకాలం ఉండే ఆత్మను గురించి పెద్ద సమస్యనా? మనం ఆలోచన చేయాలి పిల్లరా. మనకు ఒంట్లో బాగాలేకుంటే ఏమవుతుంది? ఒంట్లో బాగాలేకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అంటారు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టరు ఎన్నో మరి టెస్ట్లు చేసి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అంటాడు, మీకు చాలా భయంకరమైన వ్యాధి వచ్చిందండి. ఈ వ్యాధి చాలా భయంకరమైన వ్యాధి. ఈ వ్యాధి చాలా మందికి రాదు, మీకు వచ్చింది అని డాక్టర్ చెప్పాడనుకో, అప్పుడు మన రియాక్షన్ ఎలా ఉంటది? సార్, ఏ విధం చేతనైనాను నాకున్న ఈ భయంకరమైన వ్యాధి పోవాలి,
మీరు ఎంత డబ్బైనా పర్వాలేదు, నా వ్యాధి నుంచి నన్ను బయటపడేయండి అని డాక్టర్ దగ్గరకి కాళ్ళ వెళ్ళపడి మరి డాక్టర్ను బతిలాడుకోవడం జరుగుతుంది. డాక్టర్ ఏం చేస్తాడు? పర్వాలేదు, నేను సాయశక్తిలా కృషి చేస్తాను, ఆ పైన దేవుడి దయ అంటాడు. మరి ఆయన మనం ఏమంటాడు? నా డబ్బు ఎంత అయినా పర్వాలేదు, నాకున్న ఆస్తి అంతా అమ్మేస్తా, కానీ నేను బతకాల అని ఒక మరి శరీరం కలిగిన భయంకరమైన వ్యాధి గురించి మనము ఇంత ఆరాట పడతాము. చూడండి పిల్లరా, మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి మనము ఆలోచన చేయాలి. మనిషి శరీరం గురించి ఎంత భయంకరమైన మరి మరి భయపడిపోతాడు. మరి ఆత్మను గురించి కూడా భయంకరమైన వ్యాధి అనేది ఉన్నది. ఈ ఆత్మను గురించి ఆలోచింపనీయకుండా సాతాను మనల్ని శరీరం గురించి, మరి శరీర ఆవశ్యాల గురించి, శరీర సంబంధమైన వాటి గురించే సాతాను మనల్ని ఆత్మను గురించి ఆలోచించట్లేదు. మరి ఏమైంది ప్రారంభం గురించి మనం ఆలోచన చేస్తే ఏ విధంగా అయింది ఇలా అనేది మనము ఆలోచన చేసినట్లయితే ప్రారంభాన్ని గురించి మనం ఆలోచన చేయాలి. ఎక్కడ ఏమైంది? మరి పుండు ఎక్కడ ఉన్నదో మందు అక్కడ వేయాల. అప్పుడు మన సమయం వృధా కాదు, ఆ వ్యాధి తగ్గిపోతుంది. అసలు ఎక్కడ ఏం జరిగింది అనేది మనం ఆలోచన చేద్దాం. మొదటికి వెళ్దాం పిల్లరా. మొదటికి వెళ్తే దేవుని ప్రణాళికను మనం ఆలోచన చేసుకున్నట్లయితే పిల్లరా, దేవుని ప్రణాళికను మనం ఆలోచన చేసినట్లయితే దేవుని ప్రణాళికను పరిశీలన చేసినట్లయితే దేవుడు జగత్తి పునాది వేయబడక మునిపే దేవునికి అనేక మంది పిల్లలు కావాలని దేవుని సంకల్పం. అందుకోసమే పిల్లరా, ఆయన పిల్లలు కావాలనుకున్నాడు. వారు ఏ విధంగా ఉండాలంట? పరిశుద్ధులుగా ఉండాలా, నీతిమంతులుగా ఉండాలా, తన మహిమకు కీర్తి కలుగజేయాలని దేవుని సంకల్పం పిల్లరా. ఆ సంకల్పంను బట్టి దేవుడు ఏం చేశాడు? ఆ సంకల్పంను జ్ఞాపకం చేసుకొని మరి జగత్తులో నుండి అన్నిటినీ, పంచభూతాలను అన్నిటినీ కలిగించి, సృష్టిలోని జరాచరములు అన్నిటినీ కలిగించి, భూమిని కలిగించి మరి మట్టి బొమ్మను చేసి, మట్టి బొమ్మలోనికి జీవవాయువును దేవుడు ఊదగా నరుడు జీవాత్మయను. మరి నరుడు ఒంటరిగా ఉండడా మంచిది కాదు, దేవుని ప్రణాళిక నెరవేర్చదు. కాబట్టి దేవుడు ఏం చేసిండు? నరుడిలో నుండి ఎముక తీసి నారిని చేశాడు. వీరిద్దరిని ఆశీర్వదించి మరి ఏదైనా తోటలో పెట్టాడు. ఏదైనా తోటలో పెట్టి ఏం చేశాడు? జీవవృక్ష ఫలములు మీరు నిరభ్యంతరంగా తినవచ్చును, ఈ మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలం మాత్రం తినకూడదు, తింటే చనిపోతారు అని చెప్పాడు. చూడండి పిల్లరా, దేవుని మాటను అనుసరించేంత వరకు వారు ఏ విధంగా సంతోషంగా, ఎలాంటి చింత చీకు లేకుండా ప్రశాంతంగా ఉన్నారు. ఎప్పుడైతే సాతాను ఎంటర్ అయ్యాడు, ఏదైనా తోటలోకి ఎంటర్ అయ్యి ఇది నిజమా అని అబ్బగన్నాడు. అవును నిజమే, ఇది తినద్దు అన్నాడు దేవుడు, తింటే చనిపోతారు అన్నాడు దేవుడు. అంటే మీరు దేవతల వలైతారు అని వారికి ఆశ చూయించాడు. ఆశలు కల్పించాడు. ఆశలు కల్పించి ఏం చేశాడు? పండును తినిపించే విధముగా, దేవుని ఆజ్ఞను మీరే విధముగా వారిని పురికొల్పాడు. చూడండి సాతానుగా టెక్నిక్. దేనికి ఆశ పెట్టాడు? శరీరానికి. ఆ పండును చూపించాడు. అది పండు రమ్యముగాను, అందముగాను, రమ్యముగాను ఉండుట్లా జూమ్లో పెట్టాడు. జూమ్లో పెట్టే వరకు అవేం చేసింది? అది తిన్న పండు ఆదాముకి ఇచ్చింది. ఆదాముకిచ్చి వీరిరువురు దేవుని ఆజ్ఞను మీరిపోయారు. అందుకోసమే అప్పటి నుంచి శరీరాశ, నేత్రాశ, జీవడంబమును కలిగి ఉన్నారు. చూడండి పిల్లరా, వారు పండు తినవారికెళ్ళే ఏమైపోయింది? అవ్వ తిని ఆదాముకి ఇచ్చింది, దేవుని ఆజ్ఞను మీరిపోయారు. దేవుడు వచ్చి ఆదామా అంటే ఎక్కడున్నావు? నేను చెట్టు చాటున ఉన్నాను, నేను తినవద్దన్న పండు తింటివా? అవును తిన్నా, ఆజ్ఞ మీరిపోయారు. చూడండి పిల్లరా, అప్పటి సంది ఏం చేసాడు? ఎందుకు తిన్నావంటే నువ్వు నాకు ఇచ్చినవే ఆ స్త్రీని బట్టి నేను తిన్నాను. ఆ స్త్రీ అన్నది ఆ పాము నాకు పెట్టిందని. చూడండి, ఒకరి మీద ఒకరు శరీరాశ, నేత్రాశ, జీవడంబం కలిగిన వారుగా మరి జీవిస్తున్నారు పిల్లరా. మరి దేవుని ప్రణాళికను మరి ఆలోచన చేసుకుంటే పిల్లరా, దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక కలిగి మరి ఆదామ పాలన చేసి వారికి ఆజ్ఞనిచ్చి వారు నాకు అనేక మంది పిల్లలు కలగాలి, వారు పరిశుద్ధులుగా ఉండాలి, నీతిమంతులుగా నా కృపామహిమ కీర్తి కలగజేయాలనుకున్నాడు. కానీ సాతాను వారి ఆలోచనను తెలుసుకొని మరి వారిలో ఉన్న ఆజ్ఞను తీసివేశాడు. సాతాను ఆజ్ఞను పెట్టాడు.
అందుకోసమే ఈరోజు ప్రపంచాన్ని చూడండి, శరీరాశ, నేత్రాశ, జీవటంతో ప్రపంచం అంతా బిజీ 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 వెళ్ళిపోతుంది. 24 గంటల్లో ఉన్న టైంను బట్టి కొంతమంది 7-8 గంటలు 5-6 గంటలు పడుకుంటారు, మిగతా టైం అంతా బిజీ బిజీ జీవితం జీవిస్తున్నారు. చూడండి పిల్లరా, మరి చూడండి పిల్లరా, మనుషులందరూ బిజీ అయిపోయారు. దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక అందరూ పాపం చేసినందున దేవునికి దూరం అయిపోయారు. అందుకోసమే దేవుడు ఏం చేశాడు? దేవుడు తన ప్రియ కుమారుణ్ణి పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి ఆయన శరీరమందు మన పాపమునకు శిక్ష విధించెను. విధించడం ద్వారా ఏమైపోయింది? యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేపట్టాడు, లేఖనాల ప్రకారం 3వ దినం తిరిగి లేచాడు. తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని భూమి మీదకి పంపించి పరిశుద్ధాత్మని 12 మంది అపొస్తలులు పొందుకొని 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను విన్న మనము హృదయాలు నొచ్చుకున్నాం, పొడవబడ్డాయి. సహోదరులారా, మేమేమి చేస్తాము? ప్రతివాడు మారు మనసు పొంది ప్రతివాడు పాపక్షమాపణ యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. చూడండి, బాప్తిసం పొందిన మనము ఏ విధంగా ఉండాలట? పౌలు గారు చెప్తున్నాడు. పౌలు గారు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనంలో చాలా ఆసక్తి కలిగి ఉన్నాడట పౌలు గారు. చూడండి పిల్లరా, మనము లేఖనాలు చదువుకుందాం పిల్లరా. పౌలు గారు స్వార్థ విషయంలో, దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం పిల్లరా. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకను ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవాలని మిమ్మును ప్రదానం చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగింపునేమో అని భయపడుచున్నాను. చూడండి పిల్లరా, చూడండి, కొరింథీ సంఘం కోసం పౌలు గారు భయపడుతున్నాడట. ఎందుకు? క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా మిమ్మల్ని తొలగించునేమో. చూడండి పిల్లరా, ఈరోజు క్రైస్తవులు అంటున్నారు, మేము క్రైస్తవులం అంటున్నాం. మరి క్రైస్తవుడం అయితే నువ్వు ఏం చెప్పాలా? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి చెప్పాలా? నువ్వు దేని గురించి చెప్తున్నావు? లోక సంబంధమైన విషయాల గురించి చెప్తున్నావు. నువ్వు ఎలా క్రైస్తవుడవి? ఆలోచన చేయి వాక్యమును బట్టి. మరి పౌలు గారు ఈ దేని మీద ఆసక్తి కలిగి ఉన్నాడు? అందుకోసమే పౌలు గారికి భయం కలిగిందట. ఎందుకు భయం కలిగింది పౌలు గారు అని అడిగితే ఏమంటున్నాడు పౌలు? ఎందుకు భయం కలిగిందంటే, మరి అపవాది సాతాను గర్జించే సింహం వల్ల ఎవరిని మింగుతున్నా అని వెతుకుతూ తిరుగుతున్నాడట. చూడండి పిల్లరా, మనము అన్నం వండుకునేటప్పుడు మరి బియ్యంలో రాళ్ళు ఏరుతాం. ఎందుకంటే రాళ్ళు అక్కడక్కడ 1-2-3 ఉంటాయి. అయితే వెతుకుతూ మరి వేరవలసి వచ్చింది. మరి ఈ సాతాను కూడా ఏం చెప్తున్నట? అపవాది సాతాను గర్జించు సింహం వల్ల ఎవరి మింగుతున్నా అని వెతుకుతూ తిరుగుతున్నాట. అంటే క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. మరి అందరినీ కాదుగా, అంటే క్రైస్తవులు అనేటోళ్ళు కాదు, వాక్య ప్రకారంగా జీవించి వాక్యాన్ని అనుసరించి జీవించి వాక్య ప్రకారంగా బాప్తీసం తీసుకొని వాక్యానుసారంగా జీవించేటోళ్ళను వాడి టార్గెట్. వాక్యానుసారంగా బ్రతుకుతున్నావా? వాడికి టార్గెట్. వాడు టార్గెట్ చేసి వాడు ఎవరిని మింగుతున్నా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. చూడండి పిల్లరా, 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-10 వచనాలు చదువుకుందాం పిల్లరా. ఆయన మిమ్ముని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుకోగలిగి ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వల్లే ఎవరిని మింగుతున్నా అని వెతుకుతూ తిరుగుచున్నాడట. చూడండి పిల్లల 9వ వచనము. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. విశ్వాసమందు స్థిరులుగా ఉండి ఎవరిని? సాతానును ఎదిరించుడి. 10వ వచనము. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీకు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. చూడండి పిల్లరా, మరి కొంచెము కాలం మీకు శ్రమ. ఎందుకంటే వాక్యానుసారంగా క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించాలి, వాక్యానుసారంగా జీవించాలి. అంతే. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని నీ ఆత్మను సరిదిద్దుకోవాలి.
క్రైస్తవుడైనందుకు శ్రమ, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడుడి. మరి మనము పోరాడుతున్నామా? ఏ విధంగా ఉన్నాం? మరి మనల్ని మనమే ఆలోచన చేయాలి. పౌలు గారు ఏమంటున్నాడు? పౌలు గారు పోరాడి జీవించి చూపెడుతున్నాడు. ఏ విధం చేతనైనను మరి యేసుక్రీస్తు విషయంలో ఏ విధం చేతనైనను యేసుక్రీస్తు విషయంలో మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని మరి నా ఆశ, పౌలు గారి ఆశ. చూడండి పిల్లరా, ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట, ఆ లేఖనం చదువుకున్న పిల్లరా. ఏ విధం చేతనైనను పౌలు గారు చూడండి పిల్లరా, పౌలు గారు క్రీస్తులోనికి రాకముందు ఏ విధంగా ఉన్నది జీవితం, పౌలు గారు క్రీస్తు దర్శించిన తర్వాత పౌలు గారి జీవితంలో మార్పు ఏ విధంగా కలిగింది, మరి మనలో ఎందుకు మార్పు కలగలడం లేదు? ఇది మనం ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, వాక్యము పౌలు గారు ఏ విధంగా జీవించాడో పౌలు పత్రికలు ఎందుకు ఈరోజు మాట్లాడలేదు? పౌలు గారు దేని గురించి ప్రకటించాడు? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి. యేసుక్రీస్తు నమ్ముకోవడం ద్వారా ఏం జరుగుతుంది? ఎందుకు నమ్ముకోవాలి? చూడండి పిల్లరా, సువార్త వింటే నీకేం జరుగుతుంది? యేసుక్రీస్తు వచ్చి ఏం చేసిండు? పౌలు గారు పత్రికల్లో చాలా చక్కగా అద్భుతంగా ఉంటదండి సువార్తల గురించి, యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి. అసలు పౌలు గారు ఏ విధంగా సువార్త నిమిత్తం కష్టపడ్డాడు, కష్టపడ్డాడు. ఎందుకు కష్టపడతలేదు? ఎందుకు ఇష్టపడలేదు? ఎందుకు మనం తీసుకున్న బాప్తీసాలు సరిగ్గా ఉన్నాయా లేదా అన్నది ఒక్కసారి వాక్యమును బట్టి మనల్ని మనము పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి పిల్లల, ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం పిల్లల. ఏ విధం చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము. చూడండి పిల్లరా, మరి క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు వహించుకొనుచున్నాను. పౌలు గారి జీవితం చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి పిల్లరా. ఈ శరీరం గురించి మనం ఆలోచన చేసినట్లయితే, శరీర ఆయుష్కాలం గురించి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి కొంతసేపు కనబడి ఇంతలో మాయమైపోయే ఆవిరి లాంటిదని మనం ఇంతకుముందు విన్నాం పిల్లరా. మరి శరీరం గురించి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మనిషి ఆయుష్కాలము 70 సంవత్సరములు, 80 సంవత్సరములు, 90 సంవత్సరములు, ఆయాసము, ప్రయాసము, దుఃఖమే. మరి ఈ వయసులో ఈ పరిమితిలో మనము వాక్యమును ఎంతవరకు తెలుసుకున్నాం? మరి వాక్యానుసారంగా జీవిస్తున్నామా? వాళ్ళు చెప్పుకుంటారులే, సంఘానికి పోతే అత్తేవాయ్ అనుకుంటున్నావా? ఎందుకయ్యా? మరి యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముతున్నావు? యేసుక్రీస్తు వల్ల నీకు కలిగిన లాభం ఏంటి? మనం ఆలోచన చేయాలి. మరి యేసుక్రీస్తు ఈ శరీర సంబంధమైన వాటి కోసం యేసుక్రీస్తు నమ్ముకుంటున్నావా? అది కాదు. మనమై ఉన్న ఆత్మను గురించి యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. యేసుక్రీస్తు ఏం చేసిండు? మరణం నిర్దాకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చిన ఆ సువార్తను విన్నా నేను వాక్యానుసారంగా జీవించామా? వాక్యానుసారంగా మరి బాప్తీసం తీసుకున్నామా? ఏంటి మన జీవితం పిల్లరా? మరి బైబిల్ గ్రంథంలో మరి ఒక ధనవంతుడు, ఒక లాజరు, ఓ దరిద్రుడు అనే వారిని గురించి ఒక యథార్థ గాథను చూసుకుందాం. వారి జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? లూకాసు వార్త 16వ అధ్యాయం 19 నుంచి 31 వచనంలో మనం చదువుకుందాం పిల్లరా. యథార్థ గాథ, లాజరు, ధనవంతుడు. ఇది కథ కాదు, చాలా మంది కథ అని చెప్తున్నారు. యథార్థ గాథ, వారిని గురించి చూసుకుందాం పిల్లరా. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఉదా రంగు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము సుఖపడుచుండేవాడు. బహుగా సుఖపడుచుండేవాట. ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. లాజరు అనే ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని వాకిట పడి ఉన్న, చూడండి, ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండెను. అతడు ఏ విధంగా అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అయితే కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. లాజరు పరిస్థితి చూడండి పిల్లరా. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా అని మరి ఖచ్చితంగా బ్రతికాడు లాజరు. మరి చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. మరి 21వ వచనము కురుపులు నాకే. 22వ వచనము ఆ దరిద్రుడు చనిపోయి దేవతలతో అబ్రాహాము రొమ్మున ఆనుకొని పోయాను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడేను. చూడండి, వీరిద్దరు చనిపోయారు. వీరిద్దరు భూమి మీద జీవించారు. వారిద్దరు చనిపోయారు.
23వ వచనం, అప్పుడు అతడు పాతాళంలో, ఎప్పుడు ధనవంతుడు, అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచుండెను. కన్నులెత్తి దూరము నుండి అబ్రాహామును అతని రొమ్మునున్న లాజరును చూసి, తండ్రివైన అబ్రాహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచిన నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజాలంలో యాతన పడుచున్నానని కేకలు వేసెను. చూడండి పిల్లరా, ఈరోజు ధనవంతులకు సువార్త ప్రకటించబడుతున్నది. ధనవంతులు ఏం చెప్తారు? ప్రతిరోజు ధనవంతుడు, ధనం ఉంటే వాళ్ళకు ధనం మీదనే పిసా, ఏం చేద్దాము, ఒరిగిద్దాము, ఏం చేద్దాము, ఇది ఇట్లా అదట్లా, ధనం గురించి. ధనవంతుని పరిస్థితులు ఈరోజు చూస్తా ఉంటే ధనవంతుడికి పేదవాడి జరుగుతున్న సంఘర్షణ జరుగుతున్నది ఈరోజు. మరి సువార్త ప్రకటించబడుతుంది. ఆ సువార్తని వింటున్నారా? వింటలేరు. ఈ సేమ్ ఈ ధనవంతుడి మాదిరిగానే ఉన్నది పరిస్థితి. మరి అందుకు మరి ఏమంటాడు? అందుకు అబ్రాహామ, మరి నేను ఈ అగ్ని జ్వాలలో యాత్ర పడుచున్నాను, లాజరును వంపు, ఒక్క నీటి చుక్క. మరి భూమి మీద బహుగా సుఖపడ్డాడు, కానీ చనిపోతే ఒక నీటి చుక్కకు వాచిపోయే పరిస్థితి అని లేఖనం చెప్తుంది. అందుకు అబ్రాహాము, కుమారుడా, నీ జీవిత కాలము నీకు ఇష్టం వచ్చినట్లు అనుభవించి సుఖము అనుభవించితివి, అలాగైతే లాజరు కష్టము అనుభవించేను అని జ్ఞాపకం చేసుకోను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, మరి నువ్వు యాతన పడుతున్నావు. చూడండి పిల్లరా, ఇద్దరు, ధనవంతుడు లాజరు, వీరిద్దరు చనిపోతే వీరిద్దరి పరిస్థితి ఏమైంది? లాజరు నెమ్మది పొందుతున్నాడు, ధనవంతుడు యాతన పడుచున్నాడు. ఎందుకంటే ధనవంతుడు ఇష్టమైన జీవితం జీవించాడని అబ్రాహాం చెప్తున్నాడు. అంతేకాక ఇక్కడి నుండి మీ యొద్దకును పోవారు దాటిపోజాలకుండునట్లు, అక్కడి వారు ఇక్కడి మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా ఆగాధము ఉండేను అని చెప్పినాడు. అప్పుడు అతడు, తండ్రి, చూడండి పిల్లరా, ధనవంతుడు ఏమంటాడు? అప్పుడు ధనవంతుడికి బాధలో యాదగత్తది, తండ్రి నువ్వు అలాగా అనవద్దు, నాకు 5 అన్నదమ్ములున్నారు, నా పొజిషన్ బ్యాడ్ అయిపోయింది, కానీ నా పొజిషన్ మాదిరిగానే భూమి మీద 5 అన్నదమ్ములు అన్నట్టు, 5 అన్నదమ్ములు అంటున్నాడు. వారు ఈ వేదనకరమైన స్థలం నాకు రాకుండానట్లు వారికి సాక్ష్యం ఇచ్చుటకు నా తండ్రి ఇంటికి వారిని పంపవాలని నేను వేడుకొడుచున్నాను. ఎందుకంటే లాజరును బాగా గుర్తుపడతారు. ఎందుకంటే మా ఇంటి వాకిట రొట్టె ముక్కలు తిని ఉన్నాడు, వెంటనే పరిచయం తొందరగా అర్థమవుతుంది కాబట్టి వారిని పంపు అంటున్నాడు. అందుకు అబ్రాహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వినవలెను అతనితో చెప్పగా. చూడండి, ఇక్కడ నువ్వు ఇక్కడికి పోయి ప్రకటించే ఛాన్స్ లేదు. అక్కడ అబ్రాహాము, చూడు, అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వినవలెను అతను చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రాహామ, అలాగనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్ద వెళ్ళినేలా వారు మారు మనసు పొందుదరని తను చెప్పాను. అందుకు అతడు, మోషేయు ప్రవక్తలు వారు చెప్పిన మాటలు వింటేనే తప్ప ఇంకా మరి వారి మాటలు వినాలి. మోషేయు ప్రవక్తలు వారు విననీయుల మృతులలో నుండి ఒకడు లేచినేడా వారు ఆయన మాట నమ్మరు. ఆ మాటలు వింటేనే సరే, ఇంకా మృతులలో నుంచి పోతే వింటరాలు అని చెప్తున్నాడు. మరి ధనవంతుడు లాజరు పరిస్థితి గురించి చూస్తా ఉంటే, మరి ఈరోజు భూమి మీద యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించబడుతున్నది. ఈరోజు చాలా మంది మరి సుఖపడుతున్నారు, కానీ కన్నం వస్తే పాతాళం తప్పదు. ఆ పాతాళాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు నమ్ముకుంటే మనమై ఉన్న ఆత్మను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించవలసిన భారమ బాధ్యత మనందరి మీద ఉన్నది. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. అందుకోసమే మరి కాలము సంకుచితమై ఉన్నది. చూడండి పిల్లరా, మరి ఈ లోకము అనుభవించేవారు అమితముగా అనుభవించకుండాన్నట్లు, మరి చూడండి పిల్లరా, మన నటన ఆగిపోతుంది ఒకరోజు. గ్యారంటీ లేని జీవితము. ప్రతి సామాను మరి షాప్లోకి వెళ్తే గ్యారంటీ వారంటీ సామాన్ తీసుకుంటున్నాం, మనకు గ్యారంటీ లేదు, వారంటీ లేదు. ఏమైతుందో తెలియదు అంటున్నాడు. 1 కొరింథీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయము 29 నుంచి 34 వచనాలు చదువుకున్న పిల్లరా, సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా, కాలం సంకుచితం ఉన్నది కనుక
సంకుచితం ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్లును. చూడండి పిల్లరా, చాలా కాలం సంకుచితమై ఉన్నది. భార్యలు ఉన్నవారు భార్యలు లేనట్లును. చూడండి, మరి ఏడ్చువారు ఏడవనట్లును, సంతోషించువారు సంతోషించువారు సంతోషపడనట్లును, కొనువారు తాము కొనినది తమది కానట్లును, లోకం అనుభవించేవారు మితముగా అనుభవింపనట్టు ఉండవలనని. ఏలయనగా ఈ లోక నటన గతించుచున్నది. ఈ లోక నటన గతించుచున్నది. నీ రంగస్థలంలో నుంచి నువ్వు ఎప్పుడు పోతావో తెలియదు. నీ నటన ఆగిపోతుంది అంటున్నాడు. చూడండి పిల్లరా, మీరు చింతలేని వారై, చూడండి, మీరు చింతలేని వారై చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను. పెళ్లి కానివాడు ప్రభువుని ఎలాగ సంతోషపెట్టవలనని ప్రభు విషయమైన కార్యముల గురించి చింతించుచున్నాడు. పెళ్లి అయిన వాడు భార్యను ఎలా సంతోషపెట్టవలనని మరి లోక విషయముల గురించి చింతించుచున్నాడు. అటువలనే పెళ్లి కాని స్త్రీయో కన్యకయో తాము శరీరమందున్న ఆత్మయందును పవిత్రురాలై ఉండుటకు ప్రభు విషయమై కార్యములను గురించి చింతించుదురు గాని పెళ్లి అయిన వాడు భర్తను ఎలాగో సంతోషపెట్టవాలని లోక విషయమై చింతించుచున్నాడు. చూడండి పిల్లరా, ఈ వాక్యమును బట్టి మనం ఆలోచన ఏమైందంటే, పెళ్లి కాకముందు చాలా భయము భక్తి కలిగి ఉంటాము, వాక్యంకు లోబడి ఉంటాము, వాక్యం పరిచర్యలో ఉంటాము. పెళ్లి కాగానే దుకాణం చాలా అవుతుంది, మార్కెట్ చాలా అవుతుంది అంటాడు. మార్కెట్ చాలా అయితే ఏమైపోతుంది? పెళ్లి కాగానే భార్యని ఎలా సంతోషపెట్టాలో అని భర్త ఆలోచిస్తాడట, భార్య ఏం చేస్తాడ భర్తని ఎలాగో సంతోషపెట్టాలని ఆలోచిస్తుందట. చూడండి పిల్లరా, అందుకోసమే భార్యలు ఉన్నవారు లేనట్లుగా ఉండాలి, కొన్నవారు కొన్నది మనది కాదన్నట్టు ఉండాలి, సంతోషించేవారు సంతోషించినట్లుగా ఉండాలి. లోక నటన గతించుచున్నది అంటే చూడండి పిల్లరా, మన టైం ఎప్పుడైపోతుందో తెలియదు. ఈ నటన ఒకరోజు ఆగిపోతుంది. ఆగిపోయేంత వరకు నువ్వెవరు, ఎక్కడి నుండి వచ్చావు, ఏం చేస్తున్నావు, ఏంటి నీ పరిస్థితి అనేది నిన్ను నీవే ఆలోచన చేయాలి. అందుకోసమే ఏమంటుండు యాకోబు రాసిన పత్రికలో, వ్యభిచారులారా, లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా? లోక స్నేహము, లోకం అంటే లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవడంబం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటితో స్నేహము దేవునికి వైరం అని మీకు తెలియదా అంటున్నాడు. చూడండి పిల్ల, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చాలా చక్కని మాటలు చదువుకుందాం పిల్లరా. చాలా మనసు పెట్టి దయచేసి ఆలోచన చేయండి పిల్లరా. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవంలో పోరాడు మీ భోగచ్చలు ఉండియే కదా. చూడండి పిల్లరా, ఈరోజు ప్రపంచమంతా దేని గురించి మరి యుద్ధాలు జరుగుతున్నాయి, పోరాటాలు, ఆరాటాలు. కొన్ని చూసి ఒకరు ఓర్చుకోలేకపోవడం ఏంటి? శరీరంలో కలిగే భోగేచ్ఛ మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మచ్చర పడుదురు, సంపాదించుకునలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడిగినందున మీకేమీ దొరకదు. చూడండి, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమే వినియోగించుటకు దురుద్దేశంతో అడుగుచున్నారు గనుక మీకేది దొరకటలేదు. 4వ వచనం, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరెరగరా? కాబట్టి ఎవడు ఈ లోకమును స్నేహించకూడదునో వాడు దేవునికి శత్రువు అయి ఉండును. చూడండి పిల్లరా, ఎవడు లోకమును స్నేహిస్తే దేవునికి శత్రువట. 5వ వచనం, ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మచ్చరపడునంతగా అపేక్షించునా అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా? చూడండి పిల్లరా, ఆయన ఆత్మ మనలో నివసించితే మనం మచ్చర పడునంతగా ఉంటుందా? లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా అని చెప్తూ 10వ వచనం, కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అను లేఖనము చెప్పుచున్నది. చూడండి పిల్లరా, అహంకారులను ఎదిరించి దీనులకు దేవుడు కృప చూపునని లేఖనం చెప్తున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండు. మీరేం చేయాలా? దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఫస్ట్ ఏం చేయాలా? దేవునికి లోబడి ఉండాలి. అప్పుడు దేవునికి లోబడితే దేవుని వాక్యం మన హృదయంలో నింపుతూ ఉంటున్నాం కాబట్టి, దేవుని వాక్య ప్రకారంగా మనం జీవిస్తాం కాబట్టి అపవాదిని ఎదిరించవచ్చు. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును.
దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునుడి. దిమనస్కులారా, చంచల మనస్కులు, ఇటు అటు ఎటాలుగా ఉంటాట. దిమనస్కులారా, మీ హృదయమును పరిశుద్ధపరచుకోండి. వాక్యం వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందమును చింతకును మార్చుకునుడి. ఎందుకు మార్చుకోవాలి? ప్రభు దృష్టికి మిమ్మును మీరే తగ్గించుకునుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరే తగ్గించుకునుడి, అప్పుడు మిమ్మును ఆయన హెచ్చించును. చూడండి పిల్లరా, క్రైస్తవులైన మనము తగ్గించుకోవాలని వాక్యం చెప్తున్నది. ఈరోజు క్రైస్తవులమని హెచ్చించుకుంటున్నారు. వాక్యం చెప్తున్న ప్రకారము మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా అనేది మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. పిల్లరా, మరి దేని గురించి మన చింత? శరీరం గురించా, ఆత్మని గురించా? ఈరోజు ఏంటి? మీ శరీరంలో కలిగే భోగచ్చ నుండే కదా యుద్ధములు, పోరాటంలో కలుగుతున్నవి. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు యూదులతో చెప్తున్నాడు. యేసుక్రీస్తు జీవించిన కాలంలో యూదులతో చెప్తున్నాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామనా, వాటిని గురించి చింతపడకూడి. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు జీవించిన కాలంలో కూడా వారి చింతంతా ఏం తిందుము, ఏం త్రాగుదాము, ఆ వారి చింతంతా అందుకోసం యేసుక్రీస్తు కరాఖండిగా వాళ్ళ ముంగడ చెప్పేశాడు. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 30 నుంచి 33 వచనాలు చదువుకుందాం పిల్లరా. నేడుండి రేపు పొయ్యిలో వేయబడిన అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరీ నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, వాటిని గురించి చింతించకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారించుతురు అని చెప్తూ, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. మరి చూడండి పిల్లరా, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చూడండి పిల్లరా, మరి అప్పుడు మీరు ఫస్ట్ ఏం చేయాలా? దేవుని రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి, అప్పుడు మీకు అన్ని అనుగ్రహింపబడునని యేసుక్రీస్తు జీవించిన కాలంలో యూదులతో చెప్తున్నాడు పిల్లరా. మరి మనం ఆలోచన చేయాలి, మరి దేవుణ్ణి సంతోషపెట్టేవారు ఎవరు అనేది పరిశీలన చేసినట్లయితే, దేవుణ్ణి సంతోషపెట్టేవారు ఎవరు అనేది పరిశీలన చేసినట్లయితే, పెళ్లి అయిన వారా, పెళ్లి కానివారా? చూడండి పిల్లరా, పెళ్లి అయిన వారా, పెళ్లి కానివారా అంటే మరి లేఖనం ఏం చెప్తుంది పిల్లరా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 33, 34 వచనాలు చదువుకుందాం పిల్లరా. పెళ్లి అయిన వాడు భార్యను ఎలాగో సంతోష పెట్టవలనని లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నాడు. లేరా, లోక విషయం పెళ్ళైన వాడేం చెప్తున్నట? లోక విషయం భార్యను ఎలా సంతోష పెట్టాలి. 33వ వచనం, అటువలే పెళ్లి కాని స్త్రీయు కన్నికయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాలై ఉండుటకు ఆ ప్రభు విషయమైన కార్యముల గురించి చింతించుదురు గాని, పెళ్లి అయిన వాడు భర్తను ఎలాగో సంతోష పెట్టవాలని లోక విషయమైన గురించి చింతించుతున్నాడు. అంటే చూడండి పిల్లరా, మనము ఈ వాక్యమును బట్టి మనం ఆలోచన చేసినట్లయితే, లోక సంబంధమైన విషయాల కోసం మనము ఎక్కువగా సంతోషించుతున్నాము, ఆరాటపడుతున్నామని లేఖనం చెప్తుంది. వాక్య ప్రకారంగా మనము దేవుని వాక్య ప్రకారంగా యేసుక్రీస్తు ఎవరు, ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, ఏం చేస్తే మనం క్రీస్తుమై మనం ఎందుకు ధరించుకున్న వాళ్ళ మనం ఎందుకు ఇలా ఉన్నాము, చప్పబడిపోయినాము, నీలో రుచి లేదా, ఏమైపోయింది? ప్రభు మహిమను పొందుకున్నావా? ఆ ప్రభు మహిమను గురించి నువ్వు ఎంత సంతోషపడాలి, ఆనందించాలి. ఈరోజు సంఘానికి వస్తున్నామంటే గంతులు వేసి రావాలి. వస్తున్నామా, లేకుంటే అయ్యగారు ఏదో అంటారని అయ్యగారి కోసం వస్తున్నావా? ఎలా? వాక్య ప్రకారంగా ఈరోజు ప్రభు నా గురించి ఏం చెప్తాడో, నా హృదయంలో నేను వాక్య ప్రకారంగా సరిదిద్దుకోవాలి అనే ఒక ఆనందం ఉండాలి. పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి యేసుక్రీస్తు జీవించిన కాలంలో మార్తా మరియాలు వీరిద్దరున్నారు. వీరింటికి యేసుక్రీస్తు వెళ్ళాడు. యేసుక్రీస్తు వెళ్తే చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. మార్తా అనేక పనులు పెట్టుకున్నది, మరియా ప్రభు వాక్యం వింటుంది. లేఖనం చదువుకుందాం పిల్లరా. లూకాసు వార్త 10వ అధ్యాయము 40, 41, 42 వచనాలు చదువుకుందాం పిల్లరా. మార్తా విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుచున్నాను, నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? చూడండి పిల్లరా, నేను అనేక పనులు పెట్టుకున్నాను, నువ్వు వచ్చినావు, నేను గెర్రెలు బూరెలు చేయాలి, నీకు ఏదో ఒకటి ఇయ్యాలి మర్యాద.
ఆ మర్యాద కోసం నేను ఎన్నో చేయాలనుకుంటున్నాను. మరి నా సహోదరిని నన్ను విడిచిపెట్టి నీ దగ్గర వాక్యం ఏంటుంది, ఆ సహోదరిని నన్ను పంపు అంటే నీకు చింత లేదా, ప్రభుకు చింత లేదా అంటున్నది. నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనను. ఆమెతో చెప్పమంటే అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేక పనుల గురించి విచారం కలిగి ఉన్నావు, తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరి మరియా చూడండి, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను. ఆమె చూడండి, ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. చూడండి పిల్లరా, ఇప్పుడు ఇద్దరు అక్క ఇళ్లలో మరి మార్త ఏం చేసింది, మరి ఏం చేసింది? చూడండి, మార్త అనేక పనులు, ఈ లోక సంబంధమైన విషయాలకు, ఈ లోక సంబంధమైన విచారాలు మరి పడుతున్నది. కానీ మరియా వాక్యం గురించి మరి చింత కలిగి ఉన్నది, వాక్యం గురించి ఆలోచన కలిగి ఉన్నది. చూడండి పిల్లలు, మనం ఆలోచన చేయాలి. మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు, నేను, సహోదరి సహోదరుడా, మనము ఏ విషయంలో విచారం కలిగి ఉన్నాం? ఈ లోక సంబంధమైన విచారం కలిగి ఉన్నామా? ఈ వాక్యం ఎప్పుడైపోతుంది, నేను బయటకు వెళ్ళాలి, మళ్ళీ మా మటన్ అండినామా, మటన్ ఆరిపోతుంది, లేకుంటే మటన్ రుచి ఎత్తిపోతుంది అంటున్నావా? నువ్వు ఎక్కడున్నావు? ఆలోచన చేయి, ఈరోజు ఆలోచన చేయి. అందుకోసం దేని గురించి చింతించుచున్నావు, విచారిస్తున్నావు, దుఃఖిస్తున్నావు? శరీరం కోసమా, ఆత్మ కోసమా? మరి ఈ నటన ఆగిపోతుంది, ఈ రంగస్థలం నుంచి మనం ఎప్పుడు వెళ్ళిపోతాం తెలియదు. అందుకోసమే ఆలోచన చేయాలి. అందుకోసమే 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనము చదువుకుందాం పిల్లరా. వ్యభిచారిని చూసి ఆశించు, పాపం మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి మనసులను మరుగు కొలుపుతూ లోపత్తము సాధకం చేయబడిన హృదయం గలవారును శాపగ్రస్తులయ్యుదురు. చూడు, శాపగ్రస్తులనై ఉన్నారు, శాపగ్రస్తులు. చూడండి పిల్లరా, ఈ లోక విషయముల గురించి చూస్తే శాపము అని ఉన్నది. శాపగ్రస్తులనై ఉండి ఈ లోక సంబంధమైన విషయాల కోసము, ఐక్య విచారాల కోసము కలిగి ఉన్నావా? చాలా భయంకరమైన పరిస్థితి అంటుండు. ఈ శరీరం కోసం మనం ఆలోచన చేస్తే శరీరం కొంచెం కాలమే. మరి మొదటి రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు రాయబడిన మాట చదువుకుందాం పిల్లరా. దేని గురించి నీ చింత? శరీరం కోసమా? మనం ఆలోచన చేస్తే శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును పిల్లరా. శరీర సంబంధమైన విషయము కొంచెం మట్టుకేనట. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమును కానీ దైవభక్తి జీవ విషయంలోను, రాబో జీవ విషయంలోను వాగ్దానంతో కూడినది, అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. ఈ వాక్యము నమ్మదగినదయ్యు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. చూడండి పిల్లారా, వాక్యము ఎంత చక్కది. ఈ శరీరము కొంచెం మట్టుకే. ఆత్మ యుగ యుగాలు ఉండే ఆత్మల గురించి మనం ఆలోచన చేయాలి. పౌలు గారు అందుకోసమే సువార్తను విన్న పౌలు గారు సువార్త కోసం ఎంత ప్రయాసపడుతున్నాడు, ఎంత ఆయాసపడుతున్నాడు అనేది పౌలు గారిని గురించి మనం ఆలోచన చేద్దాం పిల్లరా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26, 27, 28 వచనాలు మనము చదువుకుందాం పిల్లరా. పౌలు గారు కొత్త నిబంధనలు సుమారు 14 పత్రికలు రాశాడు పిల్లరా. పౌలు గారు పత్రికల్లో అద్భుతం, అమోఘం, ఆనందం, యేసుక్రీస్తు గురించి ప్రకటించడం. చూడండి పిల్లరా, మనం ఏం చేస్తున్నాం? ఆలోచన చేద్దాం. పౌలు గారు పట్ల ప్రయాసము ఎంత. చూడండి పిల్లరా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26, 27, 28 వచనాలు చదువుకుందాం పిల్లరా. అనేక పర్యాయములు ప్రయాసముతోనూ, నదుల వలనైన ఆపదల్లోనూ, స్వజనులమైన ఆపదల్లోనూ, అన్ని జనుల ఆపదల్లోనూ, చూడండి పిల్లరా, పట్టణంలోనూ ఆపదల్లోనూ, అరణ్యములను ఆపదల్లోనూ, కపట సహోదరుల ఆపదల్లో ఉంటిని. చూడండి, ఆపద, సువార్త విషయంలో ఎన్ని ఆపదలు, నిందలు, అవమానాలు పౌలు గారు భరించాడు. 27వ వచనము, ప్రయాసముతోనూ, కష్టముతోనూ, తరచుగా జాగరముతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. పిల్లరా, పౌలు గారు చెప్తా ఉంటే శరీరము మరి జలధరిస్తుంది పిల్లరా. పౌలు గారు పడిన కష్టం, సువార్తను ఇస్తాం. మరి మనం ఏం చెప్తున్నాం? వాక్యం వినదందుకే బద్ధకమవుతున్నదే, సంఘానికి రావడమే బద్ధకమవుతుందే. ఏంటి, ఎక్కడున్నాం? మరి మనల్ని మనం ఆలోచన చేయాలి. ఇంకా 28వ వచనము, ఇవ్వియు కాక సంఘములన్నిటిని గురించి చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు
మరి కలుగుచున్నది. చూడండి పిల్లరా, పౌలు గారికి ఇవన్నీ కాక ఇంకా సంఘాల గురించి దినదినము భారం పెరుగుతున్నదట. ఈ సంఘం సరిగ్గా వాక్యానుసారంగా నడవట్లేదే, ఈ సంఘం వారు వెనుకపోతున్నారే, ఏంటి? పౌలు గారికి భయము, ఆందోళన కలుగుతున్నది. చూడండి పిల్లరా, మనకు ఆందోళన, భయం ఉన్నదా? వాక్యం వినతందుకు రమ్మంటేనే భయం కలుగుతున్నది. ఏంటి? మనం ఎక్కడున్నాం? మనం ఆలోచన చేయాలి. దయచేసి లేఖనమును బట్టి ఆలోచన చేయాలి. మన చింత, మన దుఃఖము, మనం దేని గురించి ఆలోచిస్తున్నాము ఆలోచన చేయాలి. పిల్లరా, మీ చింత దేనిని గురించి? శరీరం గురించా? శరీరం కోసం, కూటి కోసం కోటి విద్యలు, బిజీ 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 ప్రపంచం. నీ శరీరంలో ఆత్మ వెళ్ళిపోతే మరి ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళంలో యాతన పడుతున్నాడు, బహుగా సుఖపడుతున్నాడు ఆడు. చూడండి పిల్లరా, మనం ఏమున్నాం, ఎక్కడున్నాం? మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. పిల్లరా, సహోదరుడా, ఈరోజు వాక్యం మనతో మాట్లాడుతుంది. మీ చింత దేనిని గురించి? శరీరం గురించా? శరీరానికి ఆశలు కల్పించేవాడున్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మము, వాడి నుంచి నువ్వు బయటకు రావాలి. ఈరోజు ఏంటి, ఎక్కడున్నావు? మనం ఆలోచన చేయాలి. అందుకోసమే పిల్లరా, మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు చదువుకుందాం. పిల్లరా, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియజేయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. చూడండి పిల్లరా, ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడకూడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. చూడండి పిల్లరా, దేనిని గురించి చింతపడకూడి కానీ మరి ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేయుడే. మీరు పక్కింటి వారికి తెలియజేయుడే. చూడండి పిల్లరా, ఏదో కొంచెం శ్రమ రాగానే పక్కింటి వారికి తెలియజేయుడి, ఈ ఇంటికి తెలియజేయుడి. నీ గుట్టును బయట వారికి చెప్తున్నావు, ఆ బయట వారు నేను ఇంకా ఆందోళన చేస్తారు. అందుకోసమే దేనిని గురించి చింతపడకూడదు. కానీ చాలా ప్రతి వాక్యం చాలా మంచిది, మంచి జ్ఞాపకం పెట్టుకోండి. దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయడి. అప్పుడు ఏమవుతుంది? తెలియజేస్తే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీకు మీ హృదయములకు, మీ తలంపులకు కావాలి ఉంటును. చూడండి పిల్లరా, ఇంత గొప్ప భాగ్యం మనకు ఉండగా మరి మనం ఏం చెప్తున్నాం? కొంచెం శ్రమ, బాధలు రాగానే పక్కింటి వాళ్ళకి తెలియజేస్తున్నాం. దేవునికి తెలియజేయుడి, కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేయుడి. అప్పుడు చూడండి పిల్లరా, అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావాలి ఉంటును. మరి ఎలా ఉన్నాం? మరి మన చింత దేని గురించి? శరీరం గురించా? ఆత్మల గురించా? శరీరానికి ఆశలు చూపించామన్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మము. మరి ఆదామవ్వలను ఏం చేశాడు? ఆదామవ్వలు దేవుని మాటను విని దేవుని ఆజ్ఞకు లోపడ్డప్పుడు ఏ చింత చీకు లేదు, సంతోషంగా ఉన్నారు. చల్లపూట దేవుడు రాగానే దేవునితో మాట్లాడుతున్నారు. కానీ ఎప్పుడైతే సాతాను ఎంటర్ అయ్యి శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మాన్ని చూపించాడు, మరి దేవుని ఆజ్ఞను మీర్పించాడు. దేవుని ఆజ్ఞను మీరించి వీడి ఆజ్ఞను పెట్టేసింది మనసు ఏమైపోయింది? వారి దేవునికి వ్యతిరేకులుగా అయిపోయారు. అందుకోసమే ఈ లోక స్నేహం దేవునికి వైరం అని మీరు ఎరగరా? లోక స్నేహము దేవునికి వైరం అని మీరు ఎరగరా? మనం ఎక్కడున్నాం? మనం ఆలోచన చేయాలి. ఈరోజు ఎలా ఉన్నాం? మన పరిస్థితి ఏంది? మరి దేని గురించి మన ఆయాసము, ప్రయాసము, దుఃఖము ఆలోచన చేయాలి పిల్లరా. మరి ధనవంతుని గురించి, లాజరుని గురించి మనం ఆలోచన చేస్తే చూడండి పిల్లరా, మరి పరిస్థితి ఏమైంది? ధనవంతుడు ప్రతిరోజు బహుగా సుఖపడుతుండేవాడు. లాజరు లాజరు వాకిట ఇంట రొట్టె ముక్కలు మరి తిని ఆకలి తీర్చుకున్నాట. ఆయన కురుపులు కుక్కలు వచ్చి నాకినాయట. లాజరు మరి వీరిద్దరు చనిపోతే వీరి పరిస్థితి ఏంది? ధనవంతుడు మరి పాతాళంలో యాతన పడుచున్నాట, లాజరు అబ్రాహాము రొమ్మున నెమ్మది పొందుతున్నాట. మరి చూడండి పిల్లరా, వీరిద్దరి పరిస్థితి ఏమైపోయింది? ఒకటే సెకండ్, కన్ను మూస్తే పాతాళం అనేది ఉన్నది అని ఈ లేఖనమును బట్టి మనం ఆలోచన చేయాలి. కన్ను మూస్తే పాతాళము. ధనవంతుడు ప్రతిరోజు బహుగా సన్నపునార వస్త్రాలు వేసుకొని బహుగా సుఖపడుతుండేవాడట. చూడండి పిల్లరా, మనం ఎలా ఉన్నాం? మరి ఈ లోక సంబంధమైన విషయాల కోసము, సంతోషించే దానికోసము
ఆనందించడం కోసం ఉన్నామా? ఏ విధంగా ఉన్నాం? వారి పరిస్థితి ఏమైంది? అందుకోసమే మరి చూడండి పిల్లరా, భార్య భర్తలు ఏ విధంగా ఉన్నారు? భార్యలు ఉన్నారు, భార్యలు లేనట్లుగాను, సంతోషించేవారు సంతోషం పడనట్లుగాను, ఆనందించేవారు ఆనందం పడినట్లుగాను, పడకుండానట్లుగాను లోక నటన గద్దించుచున్నది. చూడండి పిల్లరా, ఈ నటన గద్దించుచున్నది. మనము ప్రయాణము చేస్తాం పిల్లరా రైల్లో. మన స్టేజ్ రాగానే మన సామాను ముందుకు తీసుకోవాలి. మన స్టేజ్ రాగానే దిగిపోవాలి. నీ రైలు మంచిగా ఉంది, ఏసీ ఉంది, ఇంట్లోనే ఉంటాంటే నీ పరిస్థితి భయంకరం పరిస్థితి. అందుకోసమే మనం కూడా రేపేమి సంభవిస్తూ నీకు తెలియదు, నాకు తెలియదు. మరి ఏం తిందమా, ఏం త్రాగుదమా, దీనికోసం విచారించబడి యేసుక్రీస్తు జీవించిన కాలంలో యూదులతో చెప్తున్నాడు, ఏమి తిందమా, ఏం త్రాగుదమా, వీటిని గురించి చింతించకూడి. మరి ఆకాశ పక్షుల నుండి అవి విత్తవు, కోయవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? దేవుడు మీకు ఇవన్నీ కావాలని మీకు దేవునికి తెలదా? ఆయన దేవుని రాజ్యం, దేవుని నీతిని వెతుకుడు, అవన్నీ మీకు అనుగ్రహింపబడును లేఖనం చెప్తుంది. మరి లేఖనం ప్రకారంగా ఉన్నామా? ఏ విధంగా ఉన్నాం? శరీరాశ, నేత్రాశ, జీవబ్దమ్మం. మరి ఈ లోకంలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుతున్నాయి? మీ శరీరంలో కలుగు భోగేచ్చల నుండి కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు. మచ్చర పడుతురు, మన హత్యలు చేయుదురు, సంపాదించుకోలేరు. ఏంటి మనం ఎక్కడున్నాం? అందుకోసమే లోక స్నేహము దేవునికి వైరం అనేది తెలియరా. అందుకోసమే శరీరాశ, నేత్రాశ చూపించేవాడు సాతాను ఉన్నాడు. వాడు ఏం చెప్తాడు? లోకం బిజీ. అందుకోసమే వాడు అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుతున్నా అని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడట. నువ్వు భక్తిగా జీవించడం వాడికి ఇష్టం లేదు. దేవుని ప్రణాళికలు తెలుసుకోవడం ఇష్టం లేదు. దేవుని గురించి తెలుసుకుంటే నువ్వు దేవుని వైపు వెళ్తావు, దేవుని వైపు వెళ్ళకూడదనే వాడి ప్రణాళిక. అందుకోసమే చూడండి పిల్లరా, మనం ఎక్కడున్నాం? ఈరోజు సంఘానికి వచ్చిన నీవు, నేను ఈరోజు వాక్యం ద్వారా మరి దేని గురించి చింతిస్తున్నాం? శరీరం కోసమా, ఆత్మ కోసమా? కొంత కాలం ఉండే ఈ శరీరం కోసమా? ఈ 60, 70, 80 సంవత్సరాలకు ఉండే ఈ శరీరం కోసమా? ఈ శరీరానికి వ్యాధి వస్తే ఉన్నవన్నీ అమ్మేసి ఈ వ్యాధి నుంచి బయటపడాలనుకుంటున్నావే? ఈ నేను మనమై ఉన్న ఆత్మను గురించి భయంకరమైన వ్యాధి ఉంది, ఆ పాపం అనే వ్యాధి. ఆ భయంకరమైన వ్యాధి నుంచి నువ్వు తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి, యేసుక్రీస్తు మనందరి కోసం శిలువలో మరణించాడు, మన కోసం రక్తం కార్చాడు. ఆ రక్తం కార్చిన రక్త ద్వారాల ద్వారా మనము నేను పాపిని అని మరి నమ్మి యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే నువ్వు క్రీస్తు మహిమను ధరించుకుంటావు. అప్పుడు ఆత్మ సంబంధమైన సంగతులు ఆలోచిస్తావు. అప్పుడు మనం ఏం చేస్తాము? ప్రభు విషయమై, ప్రభు కార్యములను గురించి మనము ఆలోచిస్తాము. మార్తా మరియల గురించి ఆలోచిస్తే, మరి మార్త ఏం చేసింది? అనేక పనులు విస్తారం కలిగి ఉన్నది. మరియా మరి యేసుక్రీస్తు సువార్తను విన్నది. మరి యేసుక్రీస్తు ఏమంటాడు? ఆమె ఎదురు నుంచి ఈ వాక్యం ఎవరూ తీసుకెళ్ళలేరు, ఆమె సంపాదించుకునేది. అందుకోసమే మనం మన నుండి తీసుకోలేనిది మనం సంపాదించుకుందాం. దేవుని వాక్యం కోసం సువార్త నిమిత్తం కష్టపడదాం. మరి ఇష్టపడి వాక్యానుసారంగా జీవించి మా దేవుడు ఉండే పరలోకం చేరే గొప్ప ధన్యత మన ముంగటున్నది పిల్లారా. ఆ భాగ్యాన్ని పొందుకుంటావా? ఈ లోక సంబంధమైన వాటి కోసం వేగిరపడి, శరీర సంబంధమైన వాటి కోసం కోటి విద్యల్లో కొట్టుమిట్టాడి మరి కన్ను మూస్తే పాతాళం జారిపోతావా? ఈ రెండు మన ముంగట్నే ఉన్నాయి. సహోదరుడా, ఆలోచన చేద్దాం, అర్థం చేసుకుందాం. మీ చింత దేనిని గురించి? మరి శరీరం కోసమా? శరీరానికి ఆశలు చూపించేవాడు సాతాను ఉంటాడు. మరి వాడి ఉచ్చులో ఉంటే వాడికి సిద్ధపరిచిన నరకం తప్పదు. లేకుంటే నేను మనమై ఉన్న ఆత్మను రక్షించుకొని యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే అప్పుడు దేవుడు ఉండే ఆ పరలోక రాజ్యం చేరే గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ అనుగ్రహించేదాన్ని మనము అర్థం చేసుకుంటూ జీవిస్తూ ముందుకు సాగుదాం. చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింప చేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రము.